వెల్కమ్ టు శ్రీముదిగొండ ఛానల్. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు పూర్తి వివరాలతో పాటు వారు వివరిస్తారు. నమస్కారం అమర్నాథ్ శర్మ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి అంటే మాకు మీ గురించి తెలుసు, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ విద్యార్థులు కానీ లేదా మీ గురించి చెప్పండి. శివాయ గురవే నమః. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నేను సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అష్టావధానిని, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితుణ్ణి, అలాగే జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానానికి కూడా ఆస్థాన పండితుడిగా ఉన్నాను. సింహరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 7 రాజపూజ్యం, 7 అవమానం. సింహరాశి వారికి మే 31 వరకు 11వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫలదాః భవంతు అంటాం. 11వ ఇంటిలో ఏదైనా గ్రహం ఉంటే శుభం జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ సింహరాశి వారికి బృహస్పతి 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విజయము, కార్యసిద్ధి, శత్రునాశనము, నూతన కార్య లాభము, మహాసౌఖ్యం కలుగుతుంది. జూన్ 1 నుండి కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. అయినప్పటికీ ఈ సింహరాశి వారు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అష్టమ శని ఉంటుంది కాబట్టి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. శని 8వ స్థానంలో ఉంటాడు కాబట్టి, అష్టమ శని ఉంటాడు కాబట్టి ధన నష్టం జరగవచ్చు, అనారోగ్యం కలగవచ్చు, అనవసరంగా భయపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మిత్రుల వల్ల, బంధువుల వల్ల విరోధం కలగవచ్చు. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ కుజగ్రహానికి, అలాగే బృహస్పతి గ్రహానికి, అలాగే శనిశ్చర గ్రహానికి జపము చేసుకోవాలి. ఆవుకు గోగ్రాసము చాలా ప్రధానమైనటువంటి అంశము. సింహరాశి వారు ప్రతిరోజు ఆవు దగ్గరికి వెళ్ళి కాస్త ఏదో ఒక దాన అంటే ఆవు తినేటువంటి పదార్థాన్ని, అరటిపళ్ళు కానీ, ధాన్యం కానీ ఆవుకి తినిపించాలి. అలా తినిపించినట్లయితే సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సంతోషం.